నేనిప్పటికి చాలా సార్లు జెప్పాను. తప్పుకు తప్పు సమాధానం కాదు. అవతల వాళ్ళని మనం క్వెషన్ జేస్తున్నప్పుడు, మనం కూడా అదే తప్పు జేస్తే, మనకు క్వెషన్ జేసే రైట్ ఎక్కడుంటది? మనం ప్రశ్నించే అర్హతని కోల్పోతాం చేసే తప్పు ద్వారా. ఇప్పుడు జూడండి, 'తులసి చందు' పేరు మీద, ఆమె కుటుంబం మీద విపరీతమైన ప్రచారం సోషల్ మీడియాలో జేస్తున్నారు. ఇది తప్పు గదా! ఆమె క్రిస్టియన్ అని కొంతమంది, ముస్లిం అని కొంతమంది, ఆమె భర్త క్రిస్టియన్ అని కొంతమంది, తర్వాత ఆమె ఇస్లాం పద్ధతిలో పెళ్లి చేసుకున్నారని కొంతమంది, ఆమె భర్తకి 2 చర్చిలున్నాయని కొంతమంది, ఇలా రకరకాల ప్రచారం జేస్తున్నారు. ఆమె పరారీలో ఉన్నారని కొంతమంది, ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారని మరికొంతమంది, ఆమె మీద కూడా ఉపా చట్టం పెట్టబోతున్నారని కొంతమంది, ఆమెకి రావణకు బ్యాంకు లావాదేవీలు నడిచాయి. డబ్బులు వీళ్ళిద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం జరిగిందని కొంతమంది, ఇలా ఇష్టారీతిన కథనాలు క్రియేట్ చేసి ప్రచారం జేస్తున్నారు. ఇది తప్పు గదా! ఇప్పుడు ఆమె హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నారు. అలా టార్గెట్ చేస్తారేంటి అని అడగటం వేరు. ఆమె మీద కొన్ని ఇష్టం వచ్చినట్టుగా ప్రచారాలు క్రియేట్ చేయటం వేరు. ఈ 2 వేరు వేరు. అందుకే నేను చెప్తా, తప్పుకు తప్పే సమాధానం కాదు. ఆమె మీద ఇలాంటి ప్రచారం చేయటం కరెక్ట్ కాదు. ఆమె ఒక జర్నలిస్టు. ఒక విషయాన్ని బాగా ఆర్టికులేట్ చేయగలదు. ఒక విషయాన్ని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలదు. అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి వ్యక్తి కూడా, తనకి లెఫ్టిస్ట్ భావజాలం ఉందని తనే చెప్పుకుంటది. కాకపోతే ఒక రాంగ్ ట్రాక్‌లో పోతున్నారు. ఒక రాంగ్ ట్రాక్‌లో పోతున్నారు. లెఫ్టిస్టులు ఒక మతాన్ని టార్గెట్ చేయరు. కానీ ఆమె టార్గెట్ చేస్తున్నట్టుగా ఆమె వీడియోలు చూస్తే మనకు అర్థమైపోద్ది. ఆమె భావజాలం చూస్తే అర్థమైపోద్ది. అందులోనూ దళిత క్రిస్టియన్ అనే పదం ఏంటి అసలు? దళితులైన వాళ్ళు క్రిస్టియన్స్ కారు. క్రిస్టియన్స్‌లో దళితులు ఉండరు. అది క్లియర్ గదా! అయినప్పుడు ఈ దళిత క్రిస్టియన్ పదాన్ని నెత్తి మీద పెట్టుకోవటం ఏంటి? ఇక్కడ వీళ్ళంతా కలిసి హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్నారని ఒక అనుమానం, ఒక అభిప్రాయం మనకుంది. ఆ అభిప్రాయాన్ని మనం ఓపెన్‌గా చెప్పుకోవచ్చు. దానికి ఆమె ఆన్సర్ చేయాలి. ఇలా ఆమెకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు ఆమె ఛానెల్‌లో. అయేంటి, నా పేరు విషయంలో, నా భర్త విషయంలో, నా మతం విషయంలో మీరు చెప్తున్నయన్నీ అబద్ధాలు, కావాలంటే ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పేసి విసిరారు. నిజమే. ఆమె క్యారెక్టర్ విషయంలో, ఆమె మతం విషయంలో, ఆమె భర్త విషయంలో, ఆమె కుటుంబం విషయంలో జరుగుతున్న ప్రచారాలు చాలా వరకు అబద్ధాలే ప్రచారం జరుగుతున్నాయి. అలా ప్రచారం జరగకూడదు కూడా. అలా ఒక మహిళని నెగెటివ్ చేయకూడదు కూడా. అది భారతీయ సాంప్రదాయం కాదు. అది భారతీయ సంస్కృతి కాదు. అది హిందూ సంస్కృతి కాదు. ఒక మహిళని కావాలని పర్సనలైజ్‌గా టార్గెట్ చేయటం, ఆమె కుటుంబాన్ని వివాదాల్లోకి రాగటం, లేనిపోనివి క్రియేట్ చేయటం అనేది భారతీయ సంస్కృతి కాదు. హిందూ సంస్కృతి కాదు. పైగా ఆమెకు కూడా నేనొక సమాధానం చెప్పదలుచుకున్నా. ఆమె ప్రశ్నిస్తే ఉపా చట్టం పెట్టరు. ప్రశ్నిస్తే ఉపా చట్టం పెట్టే కాడికైతే ఈ పాటికి తులసి చంద్ గారి మీద 10 ఉపా చట్టాలు పెట్టుండాలి. పెట్టలేదుగా. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ గారి మీద 20 ఉపా చట్టాలు పెట్టుండాలి. పెట్టలేదుగా. ప్రకాష్ రాజ్ మీద 30 ఉపా చట్టాలు పెట్టుండాలి. పెట్టలేదుగా. ప్రశ్న రావణ్ ఈజ్ డిఫరెంట్. అసలు ప్రశ్న రావణ్ అతని పేరు కాదు. ఎందుకు మార్చుకున్నాడు రావణ్ అనే పేరు? కావాలని ఒక హిడెన్ ఎజెండాతో మార్చుకున్నట్టుగా అనిపిస్తుంది. క్లియర్‌గా అనిపిస్తుంది. హిందూ మతంలో రాముడికి వ్యతిరేకంగా పోరాడిన అధర్మం పక్షాన ఉన్నటువంటి రావణుడి పేరు తీసుకొని, అసలు అతని పేరు జోసెఫ్. ఆ జోసెఫ్ అనే పేరులోనే అతను ఏ మతాన్ని నమ్ముతాడు అనేది వెరీ వెరీ క్లియర్. సరే, అతను ఏ మతాన్నైనా నమ్మనివ్వండి. ఏ మతాన్ని నమ్మకపోనివ్వండి. మనకు సంబంధం లేదు. కానీ కావాలని హిందూ మతంలో రావణుడి పేరు తీసుకొని హిందూ మతాన్నే టార్గెట్ చేసినప్పుడు, మరి హిందువుల మనోభావాలను కించపరిచినప్పుడు, ఈ దేశ ప్రజల మనోభావాలను కించపరిచినప్పుడు అతని మీద కేసులు పెడితే తప్పెలా అవుతుంది? ప్రశ్న వేరు, తిట్టడం వేరు. ప్రశ్న రావణ్ ప్రశ్నించలేదు, తిట్టాడు, దూషించాడు. అది తప్పు అంటా నేను. ప్రశ్న రావణ్ ప్రశ్నించలేదు, దూషించాడు, తిట్టాడు. ప్రశ్నించే వాళ్ళందరి మీద కేసులు పెట్టే కాడికైతే ఈ పాటికి జర్నలిస్టులు ఎవరు మిగలరు. అందరూ జైల్లోనే ఉంటారు. తులసి చంద్ కూడా జైల్లోనే ఉంటది. కానీ లేదుగా. ఇయాల వీడియో చేసుకోగలిగింది. స్వేచ్ఛగా ఛాలెంజ్ విసరగలిగింది. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ గారి మీద కేసు పడుతుంది అనుకున్నప్పుడు ఆయనకి సపోర్ట్‌గా రౌండ్ టేబుల్ సమావేశం కూడా నడిసింది. ఎలా నడిసింది రౌండ్ టేబుల్ సమావేశం? స్వేచ్ఛ ఉండబట్టే కదా. భారతదేశంలో కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. బయట దేశాల్లో లేని స్వేచ్ఛ భారతదేశంలో ఉంది. అది భారతదేశం యొక్క గొప్పతనం. రెండోది, ప్రశ్నించడం అనేది
మన భారతదేశం యొక్క సమాజంలో మన ప్రజాస్వామిక ఆలోచనలో మొదటి నుంచి ఉంది, ఇప్పటి నుంచి కాదు, సనాతన ధర్మం నుంచి ఉంది. హిందూ మతంలో అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి, హిందూ మతంలో అనేక సంస్కరణలు జరిగాయి. సంస్కరణలు ఎలా జరిగాయి? ప్రశ్నల వల్ల జరిగాయి. ప్రశ్నించడానికి హిందూ మతం వ్యతిరేకం కాదు, ప్రశ్నించడానికి భారతదేశం వ్యతిరేకం కాదు. కానీ విమర్శించడం కూడా పక్కన పెట్టండి, తిట్టడం, దూషించడం, ద్వేషించడం, దీనికి హిందూ మతం వ్యతిరేకమే, ఈ దేశం వ్యతిరేకమే. దూషించడం, ద్వేషించడం ఇది తప్పు కదా. రావణ్ చేసింది ఇదే. ఆ రావణ్కి సపోర్ట్గా తులసిచంద్ ఉన్నప్పుడు అనుమానాలు వస్తాయి కదా, ఆ అనుమానాలకి తులసిచంద్ సమాధానం చెప్పాలి. అదే క్రమంలో తులసిచంద్ మీద ఇష్టం వచ్చినట్టుగా నెగిటివ్ ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా అది తప్పు, అలా చేయొద్దు, అలా చేయటం కూడా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.